మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గడవాడ నాగరాజు గెలిపే ధ్యేయంగా ఎన్నికల ప్రచారం ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా 6టీవీతో ఆయన మాట్లాడారు. 7వ వార్డులో ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారని హామీ ఇచ్చారు. ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి పాటుపడతారని కొండమ్మ గుడి వద్ద ప్రమాణం చేశారు. మెయిన్ సమస్యగా ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాల సమస్యను ఎక్కువ కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ కోటమ్మ గుడి వద్ద మనం ప్రామిస్ చేయడం జరిగింది. రెండోది, ఏదైతే మన గొల్పర్తి విలేజ్లో ఇందిరమ్మ ఇళ్ళకు సమస్య వస్తే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎన్ని వీలైతే అన్ని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారితో మాట తీసుకుంటా అని చెప్పడం జరిగింది. మాట తీసుకొని వాళ్ళకు లబ్ధిదారులకు ఖచ్చితంగా 6 నెలల లోపు గృహప్రవేశం చేయించడానికి కూడా మాట చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే నిర్మించుకుంటారో వారికి 25,000 రూపాయలు నా సొంతంగా నిధులు ఇచ్చి 25,000 రూపాయలు లబ్ధిదారుతో కల్పించి ఏదైతే ఒక కంపెనీ ఏజెన్సీ వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చి 6 నెలల లోపు వాళ్ళ గృహప్రవేశం చేయించని చెప్పడం జరుగుతుంది. మరియు గొల్పర్తి విలేజ్లో కోడలు అయి ఉండి ఆడపిల్ల పుడితే 15వ తారీఖు 2వ నెల 2026 నుంచి ఎక్కడ గొల్పర్తి కోడలకు గొల్పర్తికి సంబంధించిన ఓటర్ ఆధార్ కార్డు దానికి సంబంధించిన వారికి ఏదైతే ఆడపిల్లకు పెళ్లికి ఖర్చుల కోసం 25,000 రూపాయలు నా సొంత నిధులు 25,000 రూపాయలు లబ్ధిదారు నుంచి తీసుకొని 50,000 రూపాయలు వాళ్ళకి సంబంధించిన పోస్ట్ ఆఫీసే కానీ ఏ ఒక్క బ్యాంక్ కానీ డిపాజిట్ చేసి 18 సంవత్సరాలకు దానికి రిఫండబుల్ తీసుకుంటే ఎన్ని అమౌంట్ వచ్చినా అప్పుడు పెళ్లికి వాళ్ళకు సహకారం అవుతుందని చెప్పడం జరిగింది.